కాంగ్రెస్ నేత కోదండరాం నివాసంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. భారతదేశంలో ఉన్న మేధావులు ఈ విషయంపై ఉన్న అవగాహన అందరితో చర్చించి 2 ఏళ్లు సుదీర్ఘ చర్చ తర్వాత దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లో రైతుల భూములు ఎవరూ బలవంతంగా లాక్కోవడానికి వీలు లేకుండా సామాన్య భారతీయ పౌరులకి హక్కు కల్పించే విధంగా రైట్ టు ఫేర్ కంపెన్సేషన్ అంటే నష్టపరిహారం సరైన విధంగా ఇచ్చే విధంగా, అదేవిధంగా ఎక్కడైతే ఈ నిర్వాసితులకి సరైన రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ కల్పించాలని, ఈ యొక్క భూసేకరణలో పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతో భారత పార్లమెంటు చట్టం పాస్ చేసింది. ఆ చట్టం మొత్తం భారతదేశంలో లాగు అవుతుంది. ఆ చట్టాన్ని ఉల్లంఘించి నేటి తెలంగాణ ప్రభుత్వం పదే పదే ఇక్కడ జీవో తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకి, విద్యుత్ ప్రాజెక్టులకి, అదేవిధంగా ఫార్మాసిటీ లాంటి చోట ఎక్కడైతే బలవంతము భూసేకరణ చేసి ప్రైవేట్ ఇండస్ట్రీలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఇక్కడ మరి ఆ చట్టం అమలు చేయకుండా కోర్టులో నిలబడని జీవోలు తీసుకొచ్చి బలవంతపు భూసేకరణ ఈ తెలంగాణ ప్రభుత్వం చేసే విషయంలో మరి ఏ విధంగానైతే ప్రొఫెసర్ కోదండరాం గారు జేఏసీ చైర్మన్ గా పోరాడుతున్నారో, కాంగ్రెస్ పార్టీ కూడా ఈ బలవంతపు భూసేకరణ, అన్యాయమైన భూసేకరణకి మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ యొక్క చట్టాన్ని మార్చడానికి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం 3 సార్లు ఆర్డినెన్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేసినా పార్లమెంట్ లో నిలబడలేదు. మరి పార్లమెంట్ లో ఏ చట్టం అయితే పాస్ అయిందో సామాన్య రైతులకి, రైతు కూలీలకి, కులవృత్తుల వారికి పూర్తి న్యాయం చేసే చట్టం ఉందో ఆ చట్టాన్ని బైపాస్ చేసి తెలంగాణ రాష్ట్రంలో మరొక చట్టము, ఆ యొక్క కేంద్ర చట్టానికి సవరణను శాసనసభలో పెట్టి బలవంతంగా ఆమోదం తెలియజేసుకోవడం ఇది చాలా అన్యాయమైన విషయం. ఇది అప్రజాస్వామికం, ఇది ఒక నియంత్రిత ధోరణి అని చెప్పి మేము మనవి చేస్తున్నాం. మీకు 2-3 విషయాలు చెప్పాలి. నిన్న శాసనసభలో జరిగినాయి. ముఖ్యమంత్రి గారు ఏమంటారు, మనమేమో ఈ భూసేకరణ చట్టం మీరు సరిగ్గా అమలు చేయాలి, మీరు ప్రతి మనిషికి మంచినీళ్ళు ఇవ్వాలి, ప్రతి ఎకరానికి సాగునీరు ఇవ్వాలి, విద్యుత్ ప్రాజెక్టు కట్టాలి, ఇండస్ట్రీస్ తీసుకురావాలి. కానీ ఆ నెపంతో మీరు సామాన్య ప్రజలు, రైతులు, రైతు కూలీలు, కులవృత్తులను ఇబ్బంది పెడితే సహించేది లేదు అని చెప్పి మాట్లాడి దానికి వక్రీకరించి అధికారంలో ఉన్న వాళ్ళు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళేదో అభివృద్ధి చేస్తున్నట్టుగా, మేమేదో దానికి అడ్డుపడుతున్నట్టుగా ఒక తప్పుడు సమాచారం, సంకేతం ఇస్తున్నారు. నిన్న శాసనసభలో కూడా అదేవిధంగా మాట్లాడారు. శాసనసభలో జరిగిన 2-3 విషయాలు మీకు చెప్పాలి. స్వయాన ముఖ్యమంత్రి గారు మేము భూసేకరణ కింద 60,000 ఈ రిజిస్ట్రేషన్ రేట్ ఉంటే దానికి 10 రేట్లు ఇచ్చి 6 లక్షలకు భూములు తీసుకుంటున్నాడు. ఇది వాస్తవం కాదు. భూసేకరణ చట్టం కింద భూసేకరణ చేసే ముందు ల్యాండ్ వాల్యూ అప్డేట్ చేయాలి. అంటే 60,000 రిజిస్ట్రేషన్ వాల్యూ ఉండి 6 లక్షలు మార్కెట్ వాల్యూ ఉంటే ముందు ఆ రేట్ అప్డేట్ చేసిన తర్వాత భూసేకరణ అప్డేట్ చేయాలని చెప్పి భూసేకరణ చట్టంలో కూడా ఉంది. సెక్షన్ 26 కింద ఎవ్రీ 2 years చేయాలి. భూసేకరణ ఎక్కడ మొదలు పెడితే ఆ ల్యాండ్ రేటు అప్డేట్ చేయాలి. అది చేయకుండా అసలు వాస్తవం కప్పిపుచ్చి మేము రిజిస్ట్రేషన్ రేటుకి ఎన్ని రెట్లు ఇస్తున్నామని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు శాసనసభలో మరి అవాస్తవాలు చెప్పిన విషయం మీకు దృష్టిస్తున్నాం. అదేవిధంగా శాసనసభలో ప్రతిపక్షాల గొంతు నొక్కి పూర్తిగా శాసనసభని ప్రభుత్వం తరఫున ఒక ఫాల్స్ ప్రొపగాండా కోసం
ఉపయోగించుకునే విధంగా శాసనసభ నడిచింది. మేము దాని మీద కూడా స్పీకర్ గారి ఏకపక్ష వన్ సైడెడ్ ధోరణి గురించి కూడా నిరసన తెలియజేస్తూ ఈరోజు శాసనసభ బాయ్కాట్ చేసింది. తప్పనిసరిగా ఈ భూసేకరణ చట్టం 2013 యథాతథంగా పార్లమెంట్ లో పాస్ అయిన చట్టం అమలు చేయాలని చెప్పి ఈ విషయంలో కోదండరామ్ గారితో మేము పూర్తిగా ఏకీభవిస్తున్నాం, సంఘీభావం తెలియజేస్తున్నాం మనం చేస్తూ అదేవిధంగా అసలు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి మరి ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర పాలకున్నప్పుడు కూడా లేని నిర్బంధం ఈ రోజు పెట్టడం ఇది చాలా బాధాకరమైన విషయం. పదే పదే ఇరు అధికారంలో ఉన్న వాళ్ళు గత పాలకులు దూషిస్తూ ఉంటారు, ఉన్న దాంట్లో లేని దాంట్లో. మరి వాళ్ళ అధికారంలో వచ్చిన తర్వాత నిన్న సాయంత్రం జరుగుతున్న సంఘటనలు అసలు సభ్య సమాజం సిగ్గుతో తల వంచుకోవాలి. అసలు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నారు. మరి నాకు కూడా ఈ రాష్ట్రంలో చాలా చోట్ల నుంచి మరి జేఏసీ సభ్యులు కానీ కాంగ్రెస్ సభ్యులు కానీ అక్రమంగా అరెస్ట్ చేసి ఇల్లీగల్ గా పోలీస్ స్టేషన్లో డీటైన్ చేసిన విషయం మాకు కూడా నేరుగా సమాచారం వస్తుంది. ఇటువంటి నిర్బంధం సహించబోము అని చెప్పి తప్పనిసరిగా మనవి చేస్తూ ఈ విషయంలో కూడా ప్రజాస్వామ్యపరంగా పీస్ఫుల్ గా ప్రశాంతంగా ఏ విషయంలో అయినా నిరసన తెలియజేసే హక్కు మరి తెలంగాణలో ప్రతి పౌరులకు ఉంది, మనకు కూడా ఉందని చెప్పి మనం చేస్తున్నాం. ఈ విషయంలో అరెస్టు చేసిన వాళ్ళు విడుదల చేసే వరకు మరి దీక్ష చేపట్టిన కోదండరామ్ గారికి మా సంపూర్ణ మద్దతు, మా సంఘీభావం తెలియజేస్తూ ముగించుకుంటున్నాం. బట్టి విక్రమార్కరు పెద్దలు జానారెడ్డి గారు మాట్లాడుతూ రైట్. రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో రాజ్యాంగ విరుద్ధంగా చట్ట విరుద్ధంగా ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా జరుగుతున్నటువంటి అనేక విషయాలు రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. అందులో భాగమే ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి తీర్పు. నేను మాట్లాడేదానికి ముందు నా బాధను వ్యక్తం చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత జరిగే ఈ క్రమం ఏదైతున్నదో ఇది చాలా బాధాకరం, విచారకరం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సకల జనుల సంక్షేమంతో పాటు ప్రజాస్వామ్యం పూర్తిగా పరిడమిల్లుతుందని అన్ని కులాలు అన్ని మతాల వారు సామరస్యంతో ఈ రాష్ట్రంలో ముందుకు సాగటమే కాదు అత్యంత వేగవంతమైన అభివృద్ధి జరుగుతుంది. మొత్తం రాజకీయాలలోనే కాదు సామాజికంగా రాజకీయంగా ఒక నూతన ఒరవడి సృష్టిస్తాం. ఆ విధంగా ఆశించినటువంటి
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతుందని మనం అందరం భావించాం. అలాంటి పరిస్థితి నుండి